కొచ్చిన్ నుంచి మున్నార్ వరకు హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తాం. ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ఉంది. అది సీఎం రమేష్ గారి తాలూకా స్పెషల్ ఫ్లైట్ని కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో పెట్టాం. మిమ్మల్ని హెలికాప్టర్లో మున్నార్ నుంచి కొచ్చిన్ తీసుకుని వెళ్ళి కొచ్చిన్ నుంచి విశాఖపట్నం తీసుకొస్తాం, మీరు రండి, వస్తారా రారా అని చెప్పి బెదిరించారు. ఒక దళిత మహిళా కార్పొరేటర్ తన రూమ్లో ఉండగా రాత్రి 1:30కి నిన్న రాత్రి 1:30కి తెలుగుదేశం పార్టీ నాయకులిద్దరూ స్థానికంగా వారి బలం కోసం కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల తాలూకు సహకారం, కేరళ పోలీసుల తాలూకు సహకారం తీసుకొని రూముకు వెళ్ళి తనని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒక నియోజకవర్గ సమన్వయకర్త విఎంఆర్డీఏ చైర్మన్ గారు వారి ఇరువురు కలిసి పోలీసుల తాలూకు సహకారంతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల తాలూకు సహకారంతో నిన్న రాత్రి 1:30కి ఇది చూడండి ఏం చేస్తున్నారు. ఇదా మీరు మాట్లాడినటువంటి న్యాయం, ధర్మం, సత్య హరిశ్చంద్రుల్లాగా మీరు మాట్లాడుతున్నటువంటి, మీరు పలుకుతున్నటువంటి సూక్తులు, ఇదంతా కూడా నిన్న రాత్రి 1:30కి నెల రోజుల పాటు మార్చి 21వ తారీఖున లేఖ ఇచ్చారు. తర్వాత ఈరోజు ఏప్రిల్ 19 అంటే దాదాపు 30 రోజుల పాటు అనేక మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పోలీసుల్ని స్థానికంగా ఉన్నటువంటి వారి ఇళ్ల దగ్గరికి పోలీసులు పంపించారు. చివరి కేరళలో ఉంటే కేరళలో ఉన్నటువంటి మా కార్పొరేటర్ల దగ్గరికి వారికి అధికారం ఉంది కాబట్టి స్థానికంగా వారి అధికారాలను ఉపయోగించుకొని మహిళా కార్పొరేటర్ గారి దగ్గరికి ఇదిగోండి రూమ్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నటువంటి రభస. ఫస్ట్ విజువల్ ఏమో హోటల్ లాబీలోది, ఇప్పుడు వస్తున్నటువంటి విజువల్ వారి రూమ్ దగ్గర చేస్తున్నటువంటి గొడవ. ఏం సమాధానం చెప్తారు దీనికి? ఇది ధర్మం, సత్యం, ధర్మం, వాళ్ళు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకో విజువల్ ఇది హోటల్ నుంచి తను రాను, మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ అందరి మీద కేసు పెడతానంటే తిరిగి పారిపోతున్నటువంటి విజువల్స్. ఇవన్నీ చేసి ఈరోజు మీరేదో ఆ 74తో చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు మీరు గెలిచి మేము పరిపాలన అందిస్తాం, మేము న్యాయం చేస్తాం, మేము ధర్మం చేస్తాం, మేము విశాఖపట్నాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్లి పెడతాం, ఇక్కడ భూములు ఉన్నాయి కదా అని చెప్పి 99 పైసలకి, ₹10 పైసాకి, ఆ లూలుకి 1500 కోట్ల రూపాయల భూమి ఏమో లూలుకి. మీరు విశాఖపట్నాన్ని ఉద్ధరించేది ఇది. మీకు అధికారం ఇస్తే, మీకు పెద్ద ఎత్తున ఒక మ్యాండేట్ ఇచ్చి మీకు అవకాశం ఇస్తే మీరు విశాఖపట్నాన్ని ఉద్ధరించేది ఇది. ఇవ్వండి, అమరావతిలో ఉంది కదా, మీకు బోల్డ్ అంత భూమి ఉంది కదా, మీ సొంత భూములు ఉన్నాయి,